హాయ్ హలో అండి. ఈరోజు నేను మీకు చింతపండు పులిహోరని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, అలాగే అర టీ స్పూను జీలకర్ర మెంతులు వేయించి పట్టించుకున్న పొడి, పిరికెడు వేరుశనగ గింజలు, అలాగే ఇంకో పిరికెడు జీడిపప్పు, నిమ్మకాయ అంత చింతపండు, ఒక 5 పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, కాస్తంత కొత్తిమీర, అలాగే దీనికి తోడుగా ఎంటీఆర్ వారి పులిహోర ప్యాకెట్ 10 రూపాయలది దొరుకుతుందండి, అది ఒకటి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 స్పూన్ల నూనె పోసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిప్పట్లాడిన తర్వాత మనం వేరుశనగ గుళ్ళు తీసుకొని వేయించుకోవాలి. ఇప్పుడే వేరుశనగ గుళ్ళు వేసి వేయించుకోవడం వల్ల వేరుశనగ గుళ్ళు బాగా వేగి పులిహోర మంచి టేస్ట్ వస్తుందండి. పల్లీలు కాస్తంత వేగిన తర్వాత పచ్చెనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత నిలువున కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు వేసుకున్నాం. జీడిపప్పు మనకు తొందరగా వేగిపోతుంది కాబట్టి మనం ఇప్పుడు వేసుకుంటే సరిపోతుందండి. జీడిపప్పు ఇలా వేగిన తర్వాత తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకుందాం. అలాగే కాస్త ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి జీలకర్ర మెంతుల మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టి తొక్కు తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసి కలుపుకుందాం. ఇది బాగా ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఎంటీఆర్ పులిహోర ప్యాకెట్ మిక్స్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీనిపై మూత పెట్టి కాసేపు ఉడికించుకుందాం. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మధ్యలో ఇలా మాడిపోకుండా మూత తీసి కలుపుకుంటూ రావాలండి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ఇలా అయిపోయింది. అడుగు అంటకుండా ఆయిల్ అలాగే గుజ్జు మొత్తం సపరేట్ అయిపోయింది చూడండి. ఇలా బాగా ఉడికించి పక్కన పెట్టుకుంటే పులిహోర గుజ్జు రెడీ. దీన్ని కొద్దిగా ఓ ప్లేట్లోకి వైట్ రైస్ తీసుకొని చల్లార్చుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ అంత గుజ్జు వేసుకొని బాగా కలుపుకున్నామంటే వేడి వేడి పులిహోర రెడీ.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.